మీ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సాంబశివరావు గారికి, మా మేడం గారు జ్యోత్స్న గారికి, మా పెద్దసారు ఆంజనేయ రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ సార్. నేను స్ట్రిక్ట్లీ నా జస్ట్ చెప్పదలుచుకున్న దాన్ని టోటల్గా నేను సాంబశివరావు గారి ఆర్గ్యుమెంట్ తోటి ఏకీభవిస్తూనే నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మనం ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నామా లేకపోతే మెచ్యూర్ స్టేజ్లో ఉన్నామా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. రైజ్ అయినప్పుడు 40-45 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఒకవైపు, ఒక 5 సంవత్సరాలు మాత్రమే, ఒక 10 సంవత్సరాలు మాత్రమే రాజకీయ అనుభవం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒక 10 సంవత్సరాలు రాజకీయంగా వర్సెస్ జరుగుతున్నటువంటి నేపథ్యం అని అనుకుందాం. ఒకవేళ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో చాలా రాంగ్ ప్రెసిడెంట్స్ వచ్చినట్లయితే మేడం గారు జ్యోత్స్న గారు చెప్పినట్టుగా ఒక 2 సంవత్సరాలు కరోనా అదొక సూక్ష్మజీవి లేకపోతే అంటువ్యాధి ఏదో ఒకటి వచ్చింది. దాన్ని తీసుకెళ్లి మేము తెలుగుదేశం వాళ్ళకి మొత్తానికి అంటించలా, కొండి పేడ వదిలిపోద్దని. శుభ్రంగా పనిచేసుకుంటూ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ విధంగా చేతులు కట్టుకొని పరిపాలించాడు. తనకు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ ఈజ్ ఎలక్షన్ ఇయర్. తనకు ఉన్నటువంటి లిటరల్లీ స్పీకింగ్ ఒక 2 years పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషను ప్రతీకారాలు కాదండి. ఎక్కడ కూడా ఆంజనేయ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన నాకు చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఎస్ఆర్ శంకరన్ గారితో, జేవి రమణారెడ్డి గారితో నేను వాళ్ళందరికీ జూనియర్గా చాలా తిరిగినటువంటి వ్యక్తినే. ఆయన నాకు తెలిసి బీజేపీలో చేరిన తర్వాత టోటల్గా చెడిపోయినట్టున్నాడు ఆంజనేయ రెడ్డి గారు. ఏమనుకోవద్దు సార్, స్వతంత్ర అంటున్నాను నేను. సో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో పాలిటిక్స్ని లెట్ మీ అనలైజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎవరు సీనియర్ అవుతారు దీనిలో? ప్రెసిడెంట్స్ని, లేకపోతే ఒక దుర్మార్గం జరుగుతున్నప్పుడు, టిట్ ఫర్ టాట్ ఉన్నప్పుడు ఎవరు దీన్ని ఈ రాష్ట్రానికి ముందుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే కదా, కూటమే కదా. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా సమస్యల మీద నేను పలానా చోటుకి వెళ్తున్నాను, పర్మిషన్ కావాలని అడిగారు. నెల్లూరు పోతున్నాను, జైల్లో ఉన్న కాకాని ఆయనకు గోవర్ధన్ రెడ్డి గారిని కలవటం ఇచ్చారండి. ఆఫ్టర్ ఆల్ ఒక హెలికాప్టర్ని నెల్లూరులో స్థలం లేదని ఆంజనేయ రెడ్డి గారు గమనించండి. మేబీ ఈరోజు మీద అవ్వచ్చు. దయచేసి న్యాయంగా ఆలోచించమని మాత్రమే నేను కోరదలుచుకున్నాను. ఇక్కడ అన్యాయంగా మాట్లాడొద్దు, అన్యాయంగా ఆలోచించొద్దు. ఎవరైనా సరే నెల్లూరులో హెలికాప్టర్ దిగడానికి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రతిపక్ష నాయకుడికి చోట్లేదండి. వై యూ పీపుల్ రిజెక్టెడ్ అండ్ ఫైనల్లీ వాట్ ప్లేస్ యూ హావ్ గివన్? తుమ్మ చెట్లు ఉన్న దగ్గర, హై టెన్షన్ లైన్లు ఉన్న దగ్గర, ఆయన పోవాలనుకున్నటువంటి జైలుకి చాలా దూరంలో అక్కడ ఒకటి ఉంది, పోయి అక్కడ దిగే దిగండి. ఏం చేసాం మేము? టూర్ను పోస్ట్పోన్ చేసుకున్నాం. మేము దౌర్జన్యంగా వెళ్ళి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి లేకపోతే మీలాగా చేయలేదా మేము? నంబర్ 1. నంబర్ 2, సత్యనపల్లి వెళ్ళేటప్పుడు జరిగింది ఏంటంటే, యూ హ్యావ్ గివన్ పర్మిషన్ ఫర్ ఓన్లీ 3 vehicles and 100 people. Yes, we accepted. But meanwhile, so many, thousands of people, they joined into that crowd. ఎవరిదండి బాధ్యత? 5 జిల్లాల పోలీస్ ఆఫీసర్స్ తీసుకొచ్చి పెట్టారు మీరు. 100 members పర్మిషన్ ఇచ్చి, 3 vehicles పర్మిషన్ ఇచ్చి, మీరు 5 జిల్లాల పోలీస్ ఆఫీసర్స్ని మీరు సత్యనపల్లి ఎదురు ఇక్కడి నుంచి పెట్టారు. ఎందుకు పెట్టారు? మీకున్నటువంటి డౌట్ ఏంటి? ఎక్కడో ఒక చోట జనం ఎక్కువ వస్తారు, ఏం జరగకుండా, ఇబ్బంది జరగకుండా ఉండటం కోసమే కదా. సింగయ్య గారి మరణం మీద అల్లినటువంటి కథలేంటి? నేను దాని లోపలికి వెళ్ళట్లేదు, బికాస్ టైం మే నాట్ పర్మిట్. బట్ నేను ముగ్గురికి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి వన్ ఆఫ్టర్ వన్ ఐఎమ్ ట్రైయింగ్ టు పుట్ సొల్యూషన్ అండ్ ఆన్సర్ బోత్. అంతకుముందు ఏమైందండి? తెనాలిలో 3 యువకులు, 2 ఎస్సీస్, 1 మైనారిటీ, 3 ఉద్యోగం కోసం ఎత్తుక్కున్నటువంటి వాళ్ళు. ఒకడికి ఆల్రెడీ బైక్ మీద పోతుంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయి వాడికి రాడ్లు ఇస్తున్నాయి. పోలీసులు ఎవరిని ఎక్కి ఎవరిని తొక్కి కార్లతో కొట్టారండి 3rd degree. ఏమైనా యాక్షన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఏమన్నారు తెలుసా? గంజాయి తాగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈయన, అంటే గంజాయిని ఎంకరేజ్ చేస్తున్నాడు. అసలు గంజాయి ఎక్కడ దాకా ఎలా వచ్చింది? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? నేను అడుగుతున్నాను, ఈజ్ ఇట్ నాట్ ది గవర్నమెంట్ ఫెయిల్యూర్?
గంజాయి తోటల నుంచి దాటి గుంటూరు తెనాలి దాటి వచ్చిందంటే తాగినోడిని మీరు తప్పడుతున్నారు కానీ పోయినోడిని తప్పడుతున్నారు కానీ గంజాయిని కంట్రోల్ చేయలేకపోయినా సిగ్గుపడద్దా? అక్కడ ఫెయిల్యూర్. మీరు ఒక సర్పంచ్, ఆయన బొమ్మని చనిపోతే ఎలక్షన్ టైంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడరు అతను ఇబ్బంది పెడితే అతను సూసైడ్ చేసుకొని చనిపోతే వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు గారు అతను ఒక విగ్రహం కట్టిస్తే ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే మీరు పెట్టినట్టు అవస్థలు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు మీకు